జై శ్రీమన్నారాయణ అండి. అందరికీ శ్రీమాత్రే నమః. మనం లలితా సహస్రనామంలోని ఈరోజు 5వ శ్లోకాన్ని చదువుకోబోతున్నామండి. 5వ శ్లోకం కూడా ఏకనామాలేనండి. ఫస్ట్ లైన్ కూడా మొత్తం కలిపితే ఒకే నామము, ఈ రెండో లైన్ కూడా ఒకే నామం అండి. సో మనం దీంట్లో కూడా దీర్ఘాలు లేకుండా ఎక్కడ లేవో అక్కడ పెట్టకుండా, ఎక్కడ ఉన్నాయో అక్కడ పలికి కరెక్ట్గా చదువుదామండి. ఫస్ట్ నేను స్లోగా చదువుతాను, చూడండి. అష్టమి చంద్ర విభ్రాజ దళికస్థల శోభిత ముఖ చంద్ర కలంకాభ మృగనాభివిశేషక. ఇది ఇలా మనం దీన్ని శ్లోకంలో ఎలా చదవాలో ఇప్పుడు చూద్దాం. అష్టమి చంద్ర విభ్రాజ దళికస్థల శోభిత ముఖ చంద్ర కళంకాభ మృగనాభివిశేషక. సాధారణంగా ఇక్కడ వచ్చే తప్పులు ఇప్పుడు చూసుకుందాం. అష్టమి చంద్ర విభ్రాజ అంటారండి, అప్పుడు జాకి దీర్ఘం వస్తుంది. అక్కడ మనము ఆగితే విభ్రాజ అని ఆ జాని పలికిన వెంటనే దాన్ని పట్టుకోవాలి. సో అప్పుడు దీర్ఘం రాదు. దళిక స్థల అంటారు కొందరు, అప్పుడు లాకి దీర్ఘం వస్తుంది. అలా కాకుండా అష్టమి చంద్ర విభ్రాజ దళిక స్థల శోభిత అంటే ఇది ఒక శ్వాసలో కూడా పాడొచ్చండి, అప్పుడు ఇది తప్పులు లేకుండా వస్తుందండి. సెకండ్ లైన్లో ముఖ చంద్ర కలంకాభా అంటామండి, అప్పుడు భాకి దీర్ఘం వస్తుందండి. ఆ దీర్ఘం రాకుండా చూసుకోండి. ఇంకా మృగనాభి విశేషక, ఇది నార్మల్గా ఉందండి, ఇది పర్వాలేదు. సో మీరు చూసుకోవాల్సింది విభ్రాజ అంటే ఆ జా దగ్గర స్థల లా దగ్గర, సెకండ్ లైన్లో భా దగ్గర కలంకాభ అనకుండా కలంకాభ మృగనాభి విశేషక. శ్రీమాత్రే నమః అండి అందరికీ. ఒకవేళ మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్స్లో అడగండి, నేను తప్పకుండా చెప్తానండి.